యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై నిలుచుందరు. ప్రతి నావికుడును ఎక్కడికైనను సబురు చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో 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 ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులైరే. అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో
ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు నీలో ఇంక ఎన్నడూ వినపడవు అని చెప్పాను. అని చెప్పాను. మరియు మరియు ప్రవక్తల యొక్కయు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు వధింపబడిన అందరియు రక్తము రక్తము ఆ పట్టణములో కనబడిన నేను ఆ పట్టణంలో కనపడిన నేను